హలో, నేను మీ డాక్టర్ ఏవంశీ కృష్ణ, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, విధాత హాస్పిటల్, విజయవాడ. సో ఇవాళ నేను యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ ఏసీఎల్ గురించి ఒక చిన్న టాక్ ఇస్తానండి. ఏసీఎల్ ఆర్ యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అంటే ఏంటి? సో యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అనేది మన నీ జాయింట్ లోపల ఉండే లిగమెంట్ అండి. మన నీ జాయింట్ అనేది ఫీమర్ అండ్ టిబి అంటే థై బోన్ కింద లెగ్ బోన్ రెండు కలిపితే నీ జాయింట్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ నీ జాయింట్ని స్టేబుల్గా ఉంచడానికి లోపల మనకి టోటల్గా 4 లిగమెంట్స్ 2 మెనిస్కస్ ఉంటాయండి. అంటే మెయిన్ 4 లిగమెంట్స్ 2 మెనిస్కస్ ఉంటాయి. సో 4 లిగమెంట్స్ వచ్చేటప్పటికి మీడియల్ కొలేటరల్ లిగమెంట్, లేటరల్ కొలేటరల్ లిగమెంట్, యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్, పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంట్. మెనిస్కస్ వచ్చేటప్పటికి మీడియల్ మెనిస్కస్, లేటరల్ మెనిస్కస్. సో ఇప్పుడు ఏసీఎల్ యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అనేది మన 2 ఫీమర్ బోన్ని, థై బోన్ని రెండింటిని పట్టుకొని ఉంటుందండి లిగమెంట్. సో ఈ లిగమెంట్ నార్మల్గా కింద టిబియా బోన్, లెగ్ బోన్ ఏదైతే ఉందో ఆ లెగ్ బోన్ని నీ జాయింట్ నుంచి ముందుకు వెళ్ళనివ్వకుండా, అంటే ఇప్పుడు ఈ జాయింట్ ఇలా ఉంది అనుకోండి. సో ఆ లిగమెంట్ పట్టుకొని ఉండటం వల్ల కింద లెగ్ బోన్ ఏదైతే ఉందో అది ఇలా ముందుకి స్లైడ్ అవ్వకుండా ఉంటుందండి. అలాగే బయటికి రొటేట్ అవ్వకుండా ఉంటుంది. ఏసీఎల్ ఇంపార్టెన్స్ నేను చెప్పింది నార్మల్ యాంటీరియర్ ట్రాన్స్లేషన్ అంటే లెగ్ బోన్ ముందుకు వెళ్లకుండా ఉంటుంది. అలాగే లెగ్ బోన్ టోటల్గా బయటికి తిరగకుండా స్టేబుల్గా మెయింటైన్ చేస్తుందండి. సో ఏసీఎల్ లిగమెంట్ అనేది మోస్ట్ కామన్గా ఇంజూరీ అయ్యే లిగమెంట్ అండి. సో మెకానిజం ఆఫ్ ఇంజురీ ఏమిటంటే మన నీ జాయింట్ బయట సైడ్ నుంచి ఎవరన్నా కొడితే మన నీ జాయింట్ లోపలికి ట్విస్ట్ అయినప్పుడు ఏసీఎల్ చాలా కామన్గా టేర్ అవుతూ ఉంటుందండి. సో ఏసీఎల్ టేర్స్ అనేవి మోస్ట్ కామన్గా అథ్లెట్స్లో, అలాగే అథ్లెట్స్ కాకపోయినా డైలీ డే టు డే లైఫ్ యాక్టివిటీస్ లేదా స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు కానీ వాటిలో ఏసీఎల్ ఇంజరీస్ అనేవి జరుగుతూ ఉంటాయి. వాల్గస్ ఫోర్సే కాకుండా ఇంకోటి కొన్నిసార్లు పైనుంచి జంప్ చేసి రాంగ్గా ల్యాండ్ అయినప్పుడు కూడా నీ ట్విస్ట్ అవుతూ ఉంటుందండి. ఇంకోటి ఏదైనా మనం సడన్గా రన్ చేస్తా వెంటనే ఆగాలన్నప్పుడు కూడా కొన్నిసార్లు నీ జాయింట్ మనకు ఆ పొజిషన్లో ఉంటుంది కానీ మన అప్పర్ బాడీ మొమెంటంకి ముందుకు వెళ్ళిపోతుంది. ఆ టైంలో కూడా ఏసీఎల్ టేర్స్ జరుగుతాయి. ఏసీఎల్ జరిగిన తర్వాత మనం కామన్గా ఫేస్ చేసే సిమ్టమ్స్, వెంటనే అక్యూట్గా ఏసీఎల్ టేర్ జరగగానే నీ జాయింట్ స్వెల్లింగ్ వచ్చేస్తుందండి. నీ జాయింట్ స్వెల్లింగ్ వచ్చి ఆల్మోస్ట్ మనం కాలు కనీసం కింద పెట్టి నడవటానికి కూడా వీళ్ళైనంత పెయిన్ వస్తూ ఉంటుంది. మ్యాసివ్ స్వెల్లింగ్ వస్తుంది. కాలు కనీసం మడత పెట్టడం, జాపటం కూడా చేయలేరు. దీని తర్వాత ఆ స్వెల్లింగ్ తగ్గిన తర్వాత నీ జాయింట్ అనేది కొంచెం ఇన్స్టెబిలిటీ వస్తుందండి. నీ జాయింట్ ఇన్స్టెబిలిటీ అంటాం. సో నీ జాయింట్ ఇన్స్టెబిలిటీ ఏంటంటే సడన్గా మీరు ఏదైనా రొటేషన్ మూమెంట్స్ చేసినా కానీ, ఏదన్నా ఉన్నట్టుండి రన్నింగ్ మూమెంట్స్ చేద్దామని రన్ చేస్తున్నట్టు ట్రై చేసిన, సో నీ జాయింట్ లోపల యాంటీరియర్గా మన కింద లెగ్ బోన్ ఏదైతే ఉందో అది ముందుకు వెళ్ళిపోవటం, లేకపోతే ఇలా బయటికి తిరిగినప్పుడు కొంచెం నీ జాయింట్ డిస్లోకేట్ అయ్యి మళ్ళీ లోపలికి రావటం, ఇలా జరుగుతూ ఉంటుందండి. సో ఇలా జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే నీ జాయింట్ ఒక్క ఏసీఎల్ లేకపోవటం వల్ల ఇన్స్టెబిలిటీ వచ్చి ఈ కంటిన్యూస్గా యాంటీరియర్గా ట్రాన్స్లేట్ అవ్వటం, బయటకి మైల్డ్గా డిస్లోకేట్ అయ్యి రావటం జరుగుతున్నప్పుడు నీ జాయింట్కి మన సరౌండింగ్ లిగమెంట్స్ ఏవైతే ఉన్నాయో, మెనిస్కస్ ఏవైతే ఉందో వాటి మీద ఎక్కువ స్ట్రెస్ పడటం, అవి కూడా టేర్ అవటం జరుగుతుంది. సో ఇప్పుడు ఏసీఎల్ టేర్ అయింది. ఏసీఎల్ టేర్ అయినప్పుడు మనం దాన్ని రిపేర్ చేయగలమా? యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అనేది బ్లడ్ సప్లై ఉండదండి, ఎవాస్కులర్ థింగ్. అంటే అది దానికి ఇప్పుడు ఏదైనా టేర్ అయితే దానంతటా మనం రెస్ట్ ఇస్తే దానంతటా అదే రికవర్ అవ్వలేదు, ఎందుకంటే దానికి బ్లడ్ సప్లై ఉండదు. పోనీ రిపేర్ చేసినా కానీ దాన్ని సూచర్ చేసినా దగ్గర తీసుకొచ్చి దానికి ఎలాగో బ్లడ్ సప్లై ఉండదు కాబట్టి రిపేర్ చేయటం అనేది ప్రస్తుతానికైతే జరగదండి. మరి రిపేర్ చేయలేనప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏసీఎల్ టేర్ అయిన పేషెంట్స్కి కొంచెం అథ్లెటికల్గా యాక్టివ్గా ఉండేవాళ్ళు, లేకపోతే ఎక్కువగా ఇన్స్టెబిలిటీ కంప్లైంట్ చేస్తున్న వాళ్ళకి ఏసీఎల్కి ఏం చేస్తామంటే మీ థైలోనే ఉండే హ్యామ్స్ట్రింగ్ టెండాన్స్ కానీ, కింద లెగ్లో ఉండే పెరోనియస్ లాంగస్ టెండాన్ కానీ, కొంతమంది కేసెస్లో క్వాడ్రిసెప్స్ టెండాన్ కానీ తీసుకొని ఆ ఏసీఎల్ లిగమెంట్ ఏదైతే టేర్ అయిందో దాన్ని రీకన్స్ట్రక్ట్ చేస్తామండి. రీకన్స్ట్రక్ట్ చేస్తే తర్వాత మేము చెప్పిన ఫిజియోథెరపీ ప్రోటోకాల్ ఫాలో అవుతా నెమ్మదిగా వితిన్ 9 months to 1 year మీరు డైలీ ఏసీఎల్ టేర్కి ముందు ఏదైతే ఫిజికల్ యాక్టివిటీ లెవెల్లో ఉన్నారో ఆ లెవెల్కి మళ్ళీ రిటర్న్ అవ్వచ్చు.